ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చూశారు కదా, ఈరోజు పలాసలో కాశీబుగ్గలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర పుణ్యక్షేత్రము. అంటే ఈరోజు ఏకాదశి అవ్వడంతోనే చాలామంది భక్తులు అయితే ఇక్కడికైతే తండోపతండాలుగా వచ్చారు. అయితే మనం చూస్తే రైలింగ్ చూసుకున్నట్లయితే చూడండి, ఇదే రైలింగు. ఈరోజు ఈ రైలింగ్ మీద పడి జనాలందరూ కూడాను అంటే మీదకి ఎక్కాల్సినటువంటి మెట్ల మార్గం నుంచి ఎక్కాల్సినటువంటి వారు ఈ రైలింగ్ మీద పడి ఈ రైలింగ్ అక్కడ ఉండాల్సిన రైలింగు గాలిలో వేలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సుమారు ఈ రైలింగ్ మీద అడ్డుగా ఉన్నప్పుడు 10 నుంచి 20 మంది ఉండాల్సినటువంటి రైలింగ్ మీద కనీసం 100 మంది 200 నుంచి 300 మంది పడిన పరిస్థితి నెలకొంది. అటువంటి పడిన పరిస్థితుల్లోనే ఈరోజు ఈ రైలింగ్ నుంచి ఈ కిందకైతే దూకి వాళ్ళ ప్రాణాలైతే కోల్పోయారు. అటువంటి పరిస్థితులు కూడా అంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ఊహించకుండానే వచ్చినటువంటి జనాలని అదుపు చేసుకోలేక తొక్కిసలాట్లోనైతే పడ్డారు. అదేవిధంగా ఇదే ప్రదేశంలోని విగత జీవులుగాను పడి ఉన్నటువంటి పరిణామం అయితే నెలకొన్నది. ఇక్కడ కూడా చూస్తే ఈ రైలింగ్ మీద నుంచి కూడా దూకి కొంతమంది యువత కానీ వీళ్ళంతా కూడా పడ్డారు. సో ఈ ప్రదేశాలు చూస్తే పూజా సామాన్లు చల్లాచెరువు చూసినటువంటి ఇవి దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ పూజా సామాన్లు అంటే వాళ్ళు ఎంతో భక్తితోని పూజ చేసుకొని వాళ్ళని అంటే వాళ్ళ కుటుంబాలను కూడా మంచి కలగాలి అన్నటువంటి ఈరోజు చూడండి దీపాలు పెట్టి అదేవిధంగా అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా కట్టి వాళ్ళ కుటుంబాల్లో మంచి జరగాలనేటువంటి పరిస్థితి కోసం వచ్చినటువంటి పరిస్థితుల్లోని ఈరోజు వాళ్ళు దేవుడి దగ్గర కలిసిపోయేటువంటి చాలా బాధాకరంగా ఉంది. ఎంతో మంది కూడా ఈరోజు ఇలా చేస్తున్నటువంటి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తే మన గుండెలు తరుకుపోతుంది. ఎంత బాధ అనిపిస్తుంది అని కూడా మనకి ఈరోజు అర్థమవుతుంది. చూడండి, కంప్లీట్గాను ఈ విజువల్స్లో చూసినట్లయితే మనం ఎక్కడ కూడా మొత్తం రైలింగ్ పూజా సామాన్లు చల్లాచెదురుగా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంది. అయితే చూస్తే ఈరోజు సుమారు 20,000 మంది అయితే భక్తులు అయితే ఇక్కడికి వచ్చి అనుకోకుండాను ఒక దర్గా అంటే ఒక సంఘటన అయితే జరిగింది. చాలా మంది అయితే 9 మంది వరకు పైసలకు చనిపోయారు అంటున్నారు. అసలు ఎలా జరిగింది, దీని లోపానికి కారణాలు ఏమంటే? లోపానికి కారణాలు అనేది ఇది ఒక యాక్సిడెంట్ అండి, దుర్ఘటన. ఇలా జరిగి ఉండకూడదు. బయటకు వచ్చే దారిలో భక్తులు దర్శనం చేసుకుని బయటకు వచ్చే దారిలో సడన్గా ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల ఆ సైడ్లో ఉండే రైలింగ్ విరిగి పడిపోయింది. అది విరిగి పడిపోవడంతో వాళ్ళు మిగతా అక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళ మీద పడడంతో ప్యానిక్ అయ్యారు. ప్యానిక్ అవడంతో ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి జరిగింది కొద్ది సెకండ్ల పాటు. ఈలోగా కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళు పైనుంచి దూకి వెళ్ళిపోవడం జరిగింది. వయసైన ఆడవాళ్ళు, మోస్ట్లీ స్త్రీలే ఇందులో బాధితులుగా ఉన్నారు. ఆల్మోస్ట్ 8 మంది స్త్రీలు చనిపోయారు, కొంచెం వయసైన వాళ్ళు. ఒక 8 సంవత్సరాల బాలుడు కూడా చనిపోయారు. మంచి భవిష్యత్తు ఉన్న బాలుడు చనిపోవడం జరిగింది. సుమారు 15 మంది క్షతగాత్రులుగా ఉన్నారు. వాళ్ళ వరకు సేఫ్ అని డాక్టర్ గారితో మాట్లాడితే చెప్పారు. ఆ రైలింగ్ జరిగిపోవడం అనే ఘటన నుంచి ఇదంతా జరిగింది. బయటకు వచ్చే దారిలోనే జరిగింది కూడా, బయటకు వచ్చే దారిలోనే ఇంకొక 4-5 అడుగులు 4-5 మీటర్లు బయటకు వచ్చి ఉంటే ఓపెన్ స్పేస్లో వచ్చేసి ఉండేవాళ్ళు. ఇందులోని పోలీస్ బందోబస్తు కానీ ఇవేవి కూడా లేదా, ముందస్తు చర్యలు తీసుకోలేదా? అంటే ఇంతమంది ఈరోజు చాలామంది హిందువులకు ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి ఏకాదశి, అందులో కూడా కార్తీక మాసము శనివారం అవ్వడము, ఈ ఆలయం కూడాను ఒక చిన్న తిరుపతిగాను పేరు పొందినటువంటి ఆలయము. సో దీనికి ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ దుర్ఘటన అయితే జరగకపోవచ్చు. అంటే అంత జనం వస్తారని యాంటిసిపేట్ చేయలేదండి. ఫస్ట్ థింగ్, రెగ్యులర్గా ఇంత జనం రాలేదు ఇంతకు ముందు కూడా. జస్ట్ ఒక 1000, 1200, 1500 వరకు వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు వేలల్లో రావడం, భక్తులు రావడం ఒకటే సమస్య కాదు, రైలింగ్ విరిగిపోవడం అనేది ఇక్కడ సమస్య అయింది. అంటే భక్తుల సంఖ్య ఎక్కువ అవడం వల్ల వాళ్ళ ఒత్తిడితో రైలింగ్ పడడం జరిగింది. సో దానివల్ల ప్యానిక్ అయ్యారు, దాని నుంచి దుర్ఘటన జరిగింది. చూశారు కదా, అంటే ఎప్పుడు కూడా ఊహించిన విధంగాను కార్తీక మాసంతో శనివారం ఏకాదశి అవ్వడం కూడాను ఒక్కసారిగాను భక్తులు అయితే దండోపదండాలుగాను 20,000 మంది పైమాటగాను రావడం బట్టి చూడండి, ఇక్కడ పూజా సామాన్లు పూజలు కూడా చేసుకుంది. అంటే హిందువులు ఎంతో పవిత్రంగాను ఈరోజు పూజించినటువంటి వెంకటేశ్వర స్వామిని అవ్వడము, అందులో కూడాను ఏకాదశి అవ్వడంతో ఒక్కసారిగానే అయితే భక్తులు పోటెత్తారు. అయితే ఎప్పుడు కూడాను కేవలము 1000 నుంచి 1200 మంది మాత్రమే వచ్చినటువంటి ఈ ఆలయానికి ఒక్కసారిగాను వేలల్లోని 20,000 మంది, సుమారు 20,000 మంది రావడంతోనూ ఒక్కసారిగానే అయితే ఈరోజు ఇది ఘటన అయితే జరిగిందని అయితే చూడవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడాను మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఈ గుడిలోని చాలామంది నమ్మకం ఉన్నటువంటి చిన్న తిరుపతిగా ఉన్నటువంటి గుడిలోని ఇక్కడ జరగడంతోనైతే ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారులు కూడాను సహాయక చర్యలు తీసుకొని, అదేవిధంగాను అచ్చెన్నాయుడు కానీ, మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కానీ, మన కేంద్ర మంత్రులు కూడాను వీళ్ళు కూడాను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు తీసుకోమని వాళ్ళకి కావాల్సినటువంటి
సంబంధించినటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వమని అయితే చెప్పారు. అదేవిధంగాను లోకేష్ గారు కూడా ఈ రోజు అయితే ఇప్పుడు ఇక్కడ పర్యటించడానికి అయితే వస్తున్నారని అయితే సమాచారం అయితే ఉన్నది. అసలు ఈ పరిస్థితులు కూడా ఎలా ఉన్నది కూడా